పిల్లలకి సమయం ఇవ్వట్లేదు. ఇలాంటివి ఉండొద్దనే మనకు శాఖలు యువత దాదాపు 83,000 పైచిలకు శాఖలు ఈ దేశంలో నడుస్తున్నాయి. ఇంకా చాలా రావాలి. అందులో 60% యువతవి, మిగతా ఒక 40% వరకు పెద్దవాళ్ళు, అంటే 40 సంవత్సరాలు దాటిన వాళ్ళకి. మీరు ఏం మంచి చెప్పినా మీరు వాళ్ళ పిల్లలకి చెప్తే ఇంకొక జనరేషన్కి వెళ్తుంది. అందుకోసం మీ పిల్లల్ని మీ దగ్గర శాఖలు ఉంటే పంపించండి. ఇంతకుముందు మాతృమూర్తి చెప్పినప్పుడు రోజు కుదరకపోయినా ఒకరోజు ఆలయానికి పంపించండి. మీ పిల్లలు మీరు కలిసి భోజనం చేయండి, ఏమవుతుందో తెలుసుకోండి. స్కూళ్ళల్లో ఏం చెప్తున్నారో కూడా చూడండి. మీరు రామాయణమో భారతమో భాగవతమో మీకు రాకపోతే చదివి వాళ్ళకి కథలు చెప్పండి. ఓ శివాజీ గురించి చెప్పితే జిజియాబాయి నువ్వు రాజు అవుతావు రా అని చెప్పింది చిన్నప్పటి నుంచి కూడా. ఎప్పుడు భయం నూరిపోయలే. మీరు ఎప్పుడు కూడా చెడు అనకండి పిల్లల్ని. నువ్వెందుకు పనికిరావు, ఫిట్ ఫర్ నథింగ్, యూజ్లెస్ ఫెలో, ఇలాంటి మాటలు మాట్లాడకండి. వాళ్ళు భగవత్ స్వరూపులు. వాళ్ళు మీరు తయారు చేస్తే చాలా గొప్పవాళ్ళు తయారవుతారు. భువనేశ్వరి వివేకానందుడికి కూడా మంచి కథలు చెప్పింది, అందుకే ఆయన మంచి ఫిలాసఫర్ అయినాడు. మనము రామాయణం చెప్తే, నేను ఒకటి చెప్పి ముగిస్తాను, నాకు ఇచ్చిన 10 నిమిషాల సమయము. రామాయణం మనం పిల్లలకి చదివితే ఏమొస్తుంది అనుకోవచ్చు. ఎందుకు రాముడు అడవికి వెళ్ళాడో చెప్పండి. రాముడు అడవికి వెళ్ళకపోయి ఉంటే ఏమవుతుంది చెప్పగలుగుతారు ఎవరైనా? చెప్పండి. రాముడు రాజు అవుతాడని కాలక్య పంపించేసాది. నేను అడిగే ప్రశ్న బిడ్డ, ఒకవేళ రాముడు నేను వెళ్ళను, కైక అడిగింది రాముడిని పంపించాలి అంటే, సరే వెళ్ళాడు. వెళ్ళకపోతే ఏమవుతుంది చెప్పండి? రాముడు రాజు అవుతాడు, కైకల్య కొడుకు రాజు అవ్వడని కైకల్య రాముణ్ణి అడవికి పంపించేసాది. గుడ్ బిడ్డ, చెప్తాను. ఒకవేళ వెళ్ళకపోతే దశరథుడికి అబద్ధం ఆడిన చెడ్డ పేరు వస్తుంది, అంటే తండ్రికి. ఎందుకంటే శంబరాసురుడు ఒక యుద్ధంలో ఈ కైక, అప్పట్లో రాణులు కూడా యుద్ధం వచ్చేది వాళ్ళకి, సహాయం చేస్తుంది. దశరథుడు మూర్చపోతే రథాన్ని పక్కన తప్పించి కాపాడుతుంది. అప్పుడు దశరథుడు అంటాడు, కైక నీకు 2 వరాలు ఇస్తాను, కోరుకో అని. నాకెందుకు, నువ్వే నా బంగారం, నాకెందుకు నీ వరాలు, నువ్వు ఉండగా నాకు ఇంకేం కావాలి అని ఆ సమయంలో అలా ప్రేముంది, అలాగే చెప్తుంది. కానీ ఎప్పుడైతే దశరథుడు రాముడిని రాజుగా చేస్తానని అనౌన్స్ చేసిన తర్వాత దశరథం మొత్తం, అయోధ్య మొత్తం అలా దగద్దగానంగా ఉంది. లైట్లు అన్నీ వెలుగుతున్నాయి. మంథర అనే ఒక దాసి, కైక దగ్గర ఉండేటువంటి ఒక మెయిడన్ సర్వెంట్, పని మనిషి బిల్డింగ్ పైకి వెళ్తుంది. మొత్తం అయోధ్యలోకి చూస్తుంది. అరే, ఇలాంటి రాజ్యానికి రాజు ఎవరవుతున్నారు? రాముడు, కౌసల్య కొడుకు. నేను ఎవరి దాసిని? కైక. రేపటి నుంచి నా రాణి ఏం చేస్తుంది? దశరథుడి కాళ్ళు పట్టాలి, కౌసల్య కాళ్ళు పట్టాలి. రాముడు రాజు అయితే నాకు పెద్దగా ఏం ప్రాముఖ్యత ఉండదు కదా. భరతుడు రాజు అయితే అప్పుడు నారాయణ కొడుకు కాబట్టి నా పెత్తనం నడుస్తుంది. ఇది మంథర అనేటువంటి ఒక చెడు ఆలోచన కలిగిన ఆమె పోయి కైకకు చెప్పి పడుకున్నామంటే కైక కూడా నిజంగా చాలా సంతోషం. రాముడు రాజు అయితే నాకు సంతోషమే కదా. పిచ్చిదానా, రేపటి నుంచి నువ్వు నీ సవతి ఉందే కౌసల్య కాళ్ళు పట్టాలి. అప్పుడు అనుకుంటుంది, ఓహో ఇలాంటి ఆపద ఉందా అని పోయి దశరథుడిని అడుగుతుంది. రాముడు కూడా వెళ్ళిపోతాడు, మీకు తెలుసు. ఒకవేళ ఇప్పుడు వెళ్ళకపోతే ఏమవుతుందంటే దశరథుడు అబద్ధం చెప్పినట్టు అవుతుంది. రఘువంశం గొప్పతనం ఏంటి తెలుసండి? అబద్ధం ఆడకపోవడం. రాముడు కూడా అదే చెప్తాడు, ఆత్మానం మానుషం మన్యే రామం సత్యపరాక్రమం. సత్యమే నా పరాక్రమం. ఎలాంటి సమయంలో కూడా అబద్ధం చెప్పకపోవడం ఆ వంశానికి ఉండేటువంటి ఒక ట్రేడ్ మార్క్. ఇప్పుడు దశరథుడు అబద్ధం ఆడినట్టు అవుతుంది. వరం ఇచ్చావు కదా, ఇప్పుడు అడిగితే ఇవ్వనంటున్నావు. మనము ఒక తండ్రికి చెడ్డ పేరు వస్తుంది అని అడవికి పోయినటువంటి ఒక కొడుకు కథ చెప్పితే మన పిల్లలు మనకి ఎంత గౌరవం ఇస్తారు చెప్పండి? మనం చెప్పట్లా. ఇవాళ నిజంగా అలాంటి ఫ్యామిలీ ఉంటే, ఒక దశరథుడు, ఆయనకి 3 భార్యలు 4 కొడుకులు ఉండి, ఓ చిన్న భార్య భర్తను పోయి నీ పెద్ద భార్య కొడుకుని అడవి ఇంటి నుంచి పంపించేయి అనేలాంటి ఒకవేళ కథ ఉందనుకుందాం ఈ సమయంలో, ఏమవుతాడండి? ఆ పెద్ద భార్య కొడుకు ఏమంటాడు? నేను కోర్టుకు పోతాను, నేను ఇంటి నుంచి బయటికి ఎందుకు పోతా, కావలిస్తే నువ్వు పో, మీ ఆయనను తీసుకొని పో, మీరందరూ కట్టకట్టుకొని పోండి, నేను కోర్టుకు పోతా.
పెద్ద భార్యకు విడాకులు ఇచ్చి రెండో పెళ్లి చేసుకున్నావా, రెండో భార్యకు విడాకులు ఇచ్చి మూడో పెళ్లి చేసుకున్నావా, అసలు నువ్వు లీగల్గా కొడుకువేనా? ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి ఈ దేశంలో ఒకవేళ ఇలాంటి కుటుంబ చరిత్ర ఉంటే. కానీ తండ్రి కోసం 14 ఏళ్ళు ఒక చక్రవర్తి కొడుకయ్యుండి అడవికి పోయినాడంటే పెద్దలను, తల్లిదండ్రులను గౌరవించడం మనకు రామాయణం నేర్పిస్తుంది. అలా ప్రతి క్యారెక్టర్ రామాయణంలో అలాంటిదే. సో దయచేసి మనమందరం సంఘటితంగా ఉందాం. ఏదైనా విషయం వచ్చినప్పుడు మనమందరం కూడా సంఘటితంగా ఉంటేనే మన ఈ సనాతన ధర్మం, మన హైందవ జాతి గర్వంగా ఉండగలుగుతుంది. మీరందరూ కూడా ఆదివారం ఈ సమయం ఇచ్చి ఇక్కడికి వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, అందరూ విషయాల్ని గుర్తుపెట్టుకొని వినడమే కాకుండా మీరు 10 మందికి చెప్పి పాటింపజేసేట్టుగా చూద్దాం. మన పిల్లలకి మంచి కథలు నేర్పిద్దాం, మన సంస్కృతి నేర్పిద్దాం. వాళ్ళని ప్రతిరోజు బొట్టు పెట్టుకోమని చెప్పండి. దానికి సైంటిఫిక్ రీజన్ ఉంది. ఇప్పుడు నేను చెప్పను, సమయం లేదు కాబట్టి. అది మన ఒక మార్క్. మనకి పిల్లలకి ఇప్పటి నుంచి అలవాటు చేయండి. చిన్న చిన్న శ్లోకాలు, స్తోత్రాలు ఇప్పుడు పిల్లలు ఎంత చక్కగా పాడారండి. ఆ డ్యాన్స్, ఇది మన డ్యాన్స్. అదే మనం వెస్ట్రన్ డ్యాన్స్ చూస్తే ఆ పాట వింటే ప్లగ్లో వేలు పెడితే షాక్ వస్తే ఎట్లా అరుస్తామో అలా స్టార్ట్ అవుతుంది ఆ పాట. మీకు తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు పాప్ మ్యూజిక్ ఎలా ఉంటుందో. సో ఇది అలాంటిది కాదు. దీనికి ఏకాగ్రత అవసరం, సాధన అవసరం. మనం ఒక సంస్కృత శ్లోకం రోజు చదివితే న్యూరో ప్రాబ్లమ్స్ రావు. మన సంస్కృతిలో ప్రతి అలవాటు కూడా సైన్సే. వీటినన్నిటినీ మీరు పాటించాలని, ఈ హిందూ సమ్మేళనం యొక్క ముఖ్య ఉద్దేశం మనమంతా ఒక కుటుంబం, వసుధైక కుటుంబకం, మనమందరం కూడా బంధువులమే. అందుకోసం మరొకసారి హిందూ బంధువులందరికీ నమస్కరిస్తూ, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మన సంస్కృతిని మరియు జరుగుతున్న వాస్తవాలను వివరిస్తూ మనలో మార్పులను గుర్తు చేసిన డాక్టర్ శ్రీ భాష్యం శ్రవణ్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరు కూడా దయచేసి చైర్లో కూర్చోవాలి. చైర్ లేని వాళ్ళు దయచేసి చెంటి కిందికి రండి. అండ్ ఒక చిన్న విషయము, ఇంతకుముందు జీ చెప్పినట్టు మనం రెగ్యులర్గా మన లైఫ్ స్టైల్లో అన్నీ కూడా మన సంస్కృతి సాంప్రదాయాలను పక్కన పెట్టి వేరే వేరే రకంగా ఏదైతే మనము డైవర్ట్ అవుతున్నామో అవి కాకుండా మన జాగ్రత్తలు పడి మన పిల్లల్ని కూడా చేయడానికి హిందూ సమ్మేళన కార్యక్రమం, రైట్? అందరూ కూడా దయచేసి మీ యొక్క కాన్షియస్నెస్ని ఇక్కడ పెట్టాలి. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి, రీసెంట్గా మనందరికీ తెలుసు మన హిందూ దేవీ దేవతలపై ఎటువంటి దాడులు జరుగుతున్నాయని, రైట్? పొద్దున్న టీవీ ఆన్ చేసినా, పేపర్ ఓపెన్ చేసినా ఎక్కడో ఒక చోట దేవీ దేవతల గుడిల పైన దాడులు జరుపుతూ విగ్రహాలను ధ్వంసం చేస్తూ కనిపిస్తుంది. సో రీసెంట్గా మన దగ్గరలో ఉన్న ముత్యాలమ్మ టెంపుల్ పైన దాడి జరిగింది. మీ అందరికీ అవగాహన ఉండాలి, రైట్? 1 సంవత్సరంన్నర అవుతుంది అయ్యి. అందులో అందరం కూడా స్వచ్ఛందంగా మన గుడి పైన ఎట్లా దాడి జరుగుతుందో వేల సంఖ్యలో అందరం కూడా వెళ్ళి అక్కడ ప్రొటెస్ట్ చేయడం జరిగింది. అక్కడ ఎవరైతే అన్య మతస్థులు ఎవరైతే ఉన్నారో ఆ గుడి పైన దాడి జరిగినందుకు వారిని శిక్షించే విధంగా శిక్షించిన మన చేతుందంతా. తర్వాత చట్టపరంగా వాళ్ళు చేసేది చేసినాం. అందులో మనం అందరం పార్టిసిపేట్ చేసినప్పుడు కొంతమందిని అక్రమ కేసులు పెట్టి ఇట్లాంటివి మన దేవీ దేవతల పైన దాడి జరిగితే క్వశ్చన్ చేసే పరిస్థితి లేకుండా చేసి అక్రమ కేసులు పెట్టి జైలుకి పంపడం జరిగింది. వాళ్ళ లైఫ్నే స్పాయిల్ చేసేసినారు. అంటే మన ధర్మాన్ని మనం కాపాడుకుంటుంటే కూడా మనల్ని కాపాడే పరిస్థితి లేదు. అందరూ కూడా ఆ విషయాన్ని గమనించాలి. ఎక్కడ కూడా ఎటువంటివి కూడా మన ధర్మం పైన కానీ మన రిలీజియన్ పైన కానీ ఎక్కడైనా దాడి జరిగితే ఎవ్వరు కూడా ఎక్కడ కూడా సహించకండి దయచేసి. అదొక చిన్న రిక్వెస్ట్. అందులో భాగంగా ముత్యాలమ్మ టెంపుల్ ఆ ప్రొటెస్ట్లో భాగంగా మన మధ్యలో ఉన్న ఒక వ్యక్తి కూడా జైలుకి వెళ్ళడం జరిగింది. వారి కుటుంబం కూడా పూర్తి సహకారం ఉండేది. నో ప్రాబ్లం, నా కొడుకు ఏ దొంగతనం చేసో లంగతనం చేసో వెళ్ళలేదు, గుడిని కాపాడడానికి వెళ్ళాడు కాబట్టి వాళ్ళ మదర్ నన్ను పట్టుకొని నాకు ధైర్యం చెప్పింది. అన్న మీరు ఏం టెన్షన్ పడకండి, నా కొడుకు వెళ్ళింది ఎక్కడికి లేదు, 14 రోజులు జైలు ఉన్నాడు. వాళ్ళ ఫాదర్ వాళ్ళ మదర్ పూర్తిగా అతన్ని సహకరించినారు. ఆయన ఇప్పుడు మన మధ్యలో ఉన్నాడు. శివాజీ, చింతకల్ శివాజీ మన మధ్యలో ఉన్నారు. స్టేజ్ 14 రోజులు
సొంత డబ్బులు పెట్టుకొని ఇప్పుడు ఆ కేసు కొట్లాడుతున్నాడు. లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. అండ్ ఆ ఒక్క కేసుకి కమ్యూనల్ షీట్ ఓపెన్ చేస్తాడు. తన భవిష్యత్తు మొత్తం ఖరాబ్. ఎక్కడికి అంటే మన ఇండియా కాకుండా వేరే కంట్రీకి వెళ్ళలేని పరిస్థితి ఇప్పుడు. సో అంకుల్ కూడా మనతోనే ఉన్నారు, నర్సయ్య గారు. అంకుల్ మీరు రండి అంకుల్. అందరూ